హాయ్ ఫ్రెండ్స్, నేను తోటకాడలు కర్రీ చేస్తున్నా అండి. ఇదిగోండి తోటకాడలు వచ్చేసి ఇలా ఉంటాయి. ఇవి రెడ్డి తోటకూర అండి. వీటి కాడలు కొంచెం ముదిరితే ఈ టైప్లో వస్తాయండి. ఇవి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ములక్కాడ టైపు ఉంటాయి. విత్తనాలు వచ్చేసి ఇదిగోండి రెడ్డి తోటకూర విత్తనాలు. ఈ విత్తనాలు వేస్తే మంచి తోటకూర అవుతుందండి. ఇలా మా మదర్ వాళ్ళు వేశారు, నేను అవి తీసుకొచ్చుకున్నాను. వాటికి కావాల్సింది కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, బియ్యం కొంచెం నానబెట్టుకున్నానండి. కర్రీలో యాడ్ చేసుకుంటాను మిక్సీ చేసుకుని. మిర్చి, టమాటా, ఉల్లిపాయలండి. టమాటాలు ఒక 4 కట్ చేసుకున్నాను. కర్రీ కోసం స్టవ్ వెలిగించుకున్నాను అండి. కాడల్ని వాష్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. ఆవాలు వేసుకుందాం, జీలకర్ర వేసుకుందామండి, ఆనియన్స్ వేసుకుందాం, మిర్చి వేసుకుందామండి, వెల్లుల్లి దంచుకుందామండి. వెల్లుల్లి వేసుకుందామండి, కరివేపాకు వేసుకుందామండి, కాడలు వేసుకుందామండి, పసుపు వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం, బ్లాక్ సాల్ట్. మూత పెట్టుకుందామండి. అవి ఫ్రై అయ్యే లోపల మిక్సీ చేసుకుందామండి. బియ్యాన్ని కొంచెం వాటర్ వేసుకొని. అయిపోయిందండి. ఇలా మెత్తగా దోశ ప్యాకెట్లాగా మిక్సీ పట్టుకోవాలి. కాడలు బాగా మగ్గాయండి. ములక్కాడలు ఎలా అయితే మగ్గుతాయో అలా మగ్గాలండి బాగా. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. టమాటా ఫ్రై అయిందండి. ఇలా స్మాష్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకుందామండి. చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైనర్లో తీసుకుందామండి పులుసుని. తగినంత వాటర్ పోసుకోవాలండి. హైలో పెట్టి బాయిల్ చేసుకుందామండి ఒక 2 మినిట్స్. బాయిల్ అయింది. పిండిని యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. కలుపుకోవాలండి ఆపకుండా, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చిక్కబడుతుంది. మసాలా యాడ్ చేసుకుందామండి. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి, యాడ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర వేసుకుందామండి ఫైనల్గా. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి అన్నంలో ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కనుక ఈ తోటకాడలు దొరికితే ఇలా వండుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.